మేము పుట్టపర్తి సాయిబాబా వారు షిరిడి సాయిబాబా అవతారం అని హ్మ్. చెప్పుకోవటం జరిగింది. చాలామంది నమ్ముతారు. హ్మ్. కానీ షిరిడి సాయిబాబా భక్తులు మాత్రం దాన్నెందుకు యాక్సెప్ట్ చేయరు? మామూలుగా బాబా భక్తులందరూ ఏంటంటే, బాబా వరకే అవును. ఉండిపోయారనమాట. మళ్ళీ ఆయన పుట్టాడు ఇంకొక ఫార్మ్‌లో అంటే చాలా మందికి నేను గూడా అంత కనెక్ట్ అవ్వలేను. పుట్టపర్తి అయితే ఎందుకు బాబా చెప్పారు నేను మళ్ళీ వస్తానని. చాలామంది ఏమంటారంటే, మళ్ళీ ఒక 8 సంవత్సరాల తర్వాత నేను పుడతానని చెప్పారని చెప్తారు. అవును. కాబట్టి 8 సంవత్సరాలు 1926లో ఐ థింక్ పుట్టపర్తి బాబా పుట్టారు. సో, ఆయన పుట్టిన తర్వాత ఆయన ఆయన పుట్టినప్పుడు ఆయనకు గూడా తెలీదు నేను బాబానవుతాను, ఓకే. ఇట్లాంటి స్పిరిచ్యువల్ గురువునవుతానని. హ్మ్. బట్ ఆయన ప్రీచింగ్స్ అవన్నీ చాలా 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 మంచి మంచి అవును. పనులవి చేశారు. కాకపోతే ఎక్కడ డిస్కనెక్ట్ వచ్చిందంటే ఆయన చేసే మ్యాజిక్‌లు ఇట్లా హ్మ్. విభూది తీసుకురావడం గానీ, లేకపోతే చాక్లెట్స్ ఇసరడము, హ్మ్. నోట్లోంచి శివలింగాలు తీయడం ఇవన్నీ ఎక్కడో చాలా మందికి డిస్కనెక్ట్ అయిపోయిందనమాట. ఓకే. అయితే సాయిబాబా అట్లాంటివి ఎప్పుడు ఏం చేయలేదు. హ్మ్. మీరు చూసినట్టయితే బాబా గారు ఉన్న విభూదినిచ్చారు. వేడి వేడి ఆహ్, ఆహ్, గిన్నె వాటిలో నిప్పులో చేతులు పెట్టేసేవాళ్ళాయన. ఆయన బట్ ఇట్లా అనగానే విభూది రావడము. అండ్ మనం మూవీస్ చూసినప్పుడు కూడా అంటే కొన్ని చిన్న చిన్న మిరాకిల్స్ ఏవో చేశారు తప్పిస్తే, ఇక్కడ ఇట్లాంటి చాక్లెట్స్ విసరడం అట్లాంటివి ఎప్పుడు ఆయన చేయలేదు. అదే ఒక డిస్కనెక్ట్ ఉంటది అందరికి. రెండోదేంటంటే పుట్టపర్తి బాబా ఉన్నప్పుడే బాలబాబా అని ఇంకొక ఆయన కూడా హ్మ్. కర్నూలులో. సో, అందరికి ఏమైపోయిందంటే ఎవరు నిజంగా బాబా మళ్ళీ పుట్టారా? అన్నదాన్ని పెద్ద క్వెషన్ మార్క్. కాబట్టి ఏంటంటే అందరు మైండ్‌లో నుంచి అది తీసేసి నిజంగా బాబా జెన్యూన్ భక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ బాబా గారినే షిరిడి సాయిబాబానే ఇంకా ఇంకా కొలుస్తూ ఉన్నారు. మేము ఇంకొక డౌట్ ఏందంటే, బాబా వారు ఎప్పుడు గూడా అంటే ఖురాన్ చెప్పిన ఒక పదాన్ని యూజ్ చేసేవాడంట. హ్మ్. అల్లా మాలిక్ ఏదో సంథింగ్. 'సబ్కా మాలిక్ ఏక్.' సబ్కా మలిక్ ఏక్ అనే ఖురాన్ వర్డ్ యూజ్ చేసేవాడంట. హ్మ్. కానీ చాలామంది హిందూ భక్తులకి శ్రీరామచంద్రమూర్తిని, హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మను, హ్మ్. ఆంజనేయ స్వామి వారిని చూపిచ్చాడు. అంటే అవును. ఇది నిజమేనా మేడం? ఆ! అంటే ఎవరి ఎక్స్‌పీరియన్సెస్ ఇప్పుడు బాబా చుట్టూ ఉన్న భక్తులు ఎవరైతే అప్పుడున్నారో, బాబా శిష్యులు ఎవరైతే ఉన్నారో, భగవద్గీత చెప్పారు, రామాయణం చెప్పారు వాళ్ళందరికీ. వాళ్ళు ఎన్నో వాళ్ళకి తెలవని సీక్రెట్స్ కూడా వాళ్ళందరితోటి షేర్ చేస్తారు. 'సబ్కా మాలిక్ ఏక్‌లో' మీనింగ్ ఏంటి అంటే, అందరి భగవంతుడు ఒకడే. హ్మ్. భగవంతుడు అందరికీ ఒకడే అని చెప్పారాయన. అందులో మనం హిందీ వర్డ్ కాబట్టి దాన్నేదో ఉర్దూ వర్డ్ లాగా అట్లా మనం డీకోడ్ చేసేసి అది ముస్లిం ఖురాన్‌లో నుంచి 'సబ్కా మాలిక్ ఏక్' అంటే అందరికీ భగవంతుడు ఒక్కడే కదా! ఓకే. ఎనర్జీ. భగవంతుడంటే ఏంటి? ఫర్ మీ నువ్వు చూడలేదు, నేను చూడలేదు. మన ఇమాజినేషన్ శివుడు కళ్ళు మూసుకుంటే మనం దేవుడి గదిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ ఒకటే గుర్తొస్తది మనకి కదా! లక్ష్మీదేవి అంటే అమ్మవారి గ్రీన్ చీరలో ఇలా ఒక అవును. బిందె పట్టుకొని సో, ఏంటంటే మనం ఆ ఇమేజ్ చూసాం కాబట్టి మనకి కళ్ళల్లో అదే ఇమేజ్ మనకి ఏర్పడిపోయింది. నార్మల్‌గా భగవంతుడు అంటే మనకేంటి అంటే ఒక ఎనర్జీ. ఓకే. మనకి ఇన్విజిబుల్ ఎనర్జీ. మనకు కనపడని ఒక శక్తి అంతే. ఓకే. ఆ శక్తి మన ప్రేయర్స్ ద్వారా, మనం చేసే పూజల ద్వారా, ధ్యానం ద్వారా, మనం ఏవైతే రిచువల్స్ అవన్నీ చేస్తామో దాని ద్వారా ఆ శక్తి మనల్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటదనమాట. సో, ఆ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా! ఈ మధ్య హై ఫ్రీక్వెన్సీ అవును. అంటారు. ఆ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ ఎట్లా వస్తాయంటే మనం చేసే పూజలు, హోమాలు, ఓకే. అష్టోత్తరాలు వీటి ద్వారా వస్తాయి. కాబట్టి భగవంతుడిని మనం ఎవ్వరం ఎప్పుడు చూడలేదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ ఫార్మ్‌లోనే మనం పూజించాలి. మీరు ఒక సాయిబాబా భక్తురాలుగా చెప్పండి. గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు సాయిబాబా వారి ఇమేజెస్ వస్తున్నాయి. ఒరిజినల్ ఇమేజ్ ఒరిజినల్. నిజంగానే బాబా వారి ఫోటో అనేది ఉందా? ఉంది. ఓకే. ఉంది. అప్పట్లోనే కొత్తగా బ్రిటిష్ కాలంలో కాబట్టి, హ్మ్. అప్పుడు కెమెరాస్ అవి ఉండేవి. సో, అందులో ఒక్కటి క్యాప్చర్ చేసి ఇప్పుడు చాలా ఓల్డ్‌గా ఒక ఆయన అవును. వస్తాడు. అది ఒరిజినల్ ఇమేజ్ ఆయనది. ఓకే మ్యామ్. యాహ్! షిరిడి సాయిబాబా వారి సంస్థాన్ని హిందువులు రన్ చేస్తున్నారా? ముస్లిమ్స్ రన్ చేస్తున్నారా? హిందూసే రన్ చేస్తున్నారు ఓకే. అక్కడ. ఓకే. అక్కడెళ్ళినా అక్కడ బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్‌గా అనమాట. ఇప్పుడు తిరుపతిలో ఎలా అయితే మనకిక్కడ సౌత్‌లో ఎట్లా అయితే ఫేమసో అక్కడ షిరిడి అంతే అన్ని అన్నదానాలు వాళ్ళు చేసే మంచి మంచి కార్యక్రమాలు ఫ్రీ హాస్పిటల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఓకే. అన్నీ అనమాట. అంత జనాకర్షణ ఉంది అంటే భక్తులు భక్తులు ఎళ్ళడమే కాకుండా ఎన్నో మిరాకిల్స్ వాళ్ళ జీవితంలో అట్లా కనెక్ట్ అయిపోయారు అంతే ఓకే. బాబాకి. బాబా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని ముందుండి నడిపిస్తానే ఉంటారు. ఎవరికైతే నమ్మకం ఉందో బాబా మీద, అలా నమ్మకంతోటి అలాగే ఉంటారు. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు 24 గంటలు బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూనే ఉంటది ఓకే. బాబా. ఓకే. మ్యామ్ పుట్టపర్తి సాయిబాబా వారి మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? నా అభిప్రాయము అంటే నార్మల్‌గా ఆయన ఒక వెరీ గుడ్ స్పిరిచ్యువల్ గురు ఓకే అంతే. మ్యామ్. హ్మ్.
ఆయన మంచి మంచి ప్రీచింగ్స్ అవి బాగా చేసేవాళ్ళు. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయన స్పీచెస్ వింటే చాలా మెస్మరైజింగ్‌గా ఉంటాయి. అవును. ఒకటి. ఆయనను ఒక మంచి అంటే మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చే ఒక గురువులాగే చూడాలి. అంతే. అండ్ దాంతో పాటు పుట్టపర్తి స్కూల్ ఏదైతే ఉందో చాలా వండర్‌ఫుల్ అనమాట. ఒకప్పుడు అందులో సీట్ రావాలి అంటే చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇక్కడ నేను పాజిటివ్, నెగెటివ్ ఏమీ మాట్లాడడానికి లేదు ఇక్కడ అజయ్ నాకు. ఎందుకు అంటే చాలా కాంట్రోవర్సీస్ ఉన్నాయని ఇలా మ్యాజిక్స్ చేశారు, మిరాకిల్స్ చేశారు. సరే అవన్నీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా వరకు వస్తే ఓన్లీ కేవలం అతను చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో, పుట్టపర్తి ఎట్లా డెవలప్ అయింది, అక్కడ ఆయన నడిపించే స్కూల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ, చారిటీస్ ఏవైతే చేశారో అవన్నిటిని మనం గుడ్ మార్క్స్ ఇవ్వాల్సిందే వాటన్నిటికి. ఓకే. ఆయనని ఒక మంచి స్పిరిచ్యువల్ ప్రీచర్‌గా, స్పిరిచ్యువల్ గురువుగా మనం భావిస్తే సరిపోతుంది. మ్యామ్ షిరిడీని అందరూ వెళ్ళలేరు. బాబా వారి యొక్క అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలరు. కరెక్ట్. ఇది నిజమేనా మ్యామ్? 100%. 100%. ఓకే. షిరిడీ ఎళ్తే మన జీవితంలో జరిగే అద్భుతాలు ఏమైనా జరుగుతాయంటారా? ఇప్పుడు ఎక్కడికెళ్ళినా నువ్వు షిరిడీయే వెళ్ళక్కర్లేదు. మీ ఇంటి పక్కనున్న బాబా టెంపుల్‌కెళ్ళాలన్నా నీకు కంప్లీట్‌గా బాబాకి నువ్వు సరెండర్ అయిపోయి, ఓకే. నువ్వే శరణం అని మనకున్న అపోహలు ఏవైతే ఉంటాయో, హ్మ్. నువ్వు గురువా, దేవుడువా ఇట్లాంటివన్నీ మైండ్‌లో పెట్టుకొని ఎళ్తారు చూడు. అవును. చెక్ చేద్దాం, ఎళ్తే ఏమవుతదో చూద్దాం ఇవన్నీ గాదు. కంప్లీట్‌గా నేను వస్తున్నాను అంతే. నాకు నీ పిలుపు రావాలి, నాకు నీ పిలుపు కావాలి అని ఎళ్ళినప్పుడు అక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళినా అజయ్ ఇప్పుడు ఈ బాబా టెంపుల్ అనే కాదు. మనకి ఏ గుడికెళ్ళినా మనం అంటాం పుణ్యక్షేత్రాలు తిరగాలి, గుళ్ళకెళ్ళాలి అంటూ ఉంటాం కదా! మన జీవితంలో మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం చేసే పూజలు ఏవైతే ఉన్నాయో, పూజలు గాని, మనం తిరిగే పుణ్యక్షేత్రాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే, మన కర్మను మెల్లిమెల్లిగా మైనస్ చేస్తూ వస్తాయన్నమాట. ఓకే. అవన్నీ మైనస్ అవ్వాలంటే మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, పూజలు చేయాలి, గుళ్ళకెళ్ళాలి, పుణ్యక్షేత్రాలు తిరగాలి ఓకే. అంటారు. కాశీ వెళ్ళాలి, గంగా స్నానాలు చేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మన పాపాలు మెల్లిమెల్లిగా ఒకసారి మునగగానే అన్ని పాపాలు పోవు. ఓకే. అంత బ్యాగేజ్ అన్నమాట. ఆ బ్యాగేజ్ మొత్తం పోవాలి అంటే మనం ఇవన్నీ చేస్తూ ఉండాలి. అలాగే డెఫినిట్‌గా ఏ గుడికెళ్ళాలన్నా, వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలి, తిరుమల వెళ్ళాలన్నా, సాయిబాబా దగ్గరికెళ్ళాలన్నా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఎళ్తాం. అందరూ అన్నీ రెడీ చేసుకుంటాం. లాస్ట్ మినిట్ అక్కడికెళ్ళాక కొంతమందికి వీలు పడదు. వెనక్కొచ్చేస్తారు. ఎవరో ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో అడ్డంకొస్తది. ఆడవాళ్ళకేదో అయిపోతది. అంత ప్రిపేర్డ్‌గా ఎళ్ళినా గాని కొంతమందికి ఇంట్లో ఎవరో పోయడం, ఏదో మైలు రావడం ఏదో ఒకటయ్యి లేకపోతే దర్శనాలు దొరకకపోవడం ఇట్లాంటివయి వెనక్కొచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్‌గా మొన్న 15థ్ అండ్ 16థ్ హ్మ్. అందరూ బుక్ చేసుకొని తిరుపతి వెళ్ళిపోయారు. 15థ్, 16థ్ అన్ని సేవలు రద్దు చేసి పడేశారు. ఓకే. ఉన్నవాళ్ళు ఉన్నారు. రైల్లోనే వెనక్కొచ్చేసారు అవకాశం అవును. లేని వాళ్ళు. సో ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఆళ్ళు ఎంత రద్దు చేసినా మనకు ఆ అదృష్టం లేదు కాబట్టి మనం మళ్ళా వెనక్కొచ్చేయడం. డెఫినెట్‌గా భగవంతుడికి రోజు నిత్యం దీపారాధన చేయాలన్నా ఆయన అనుగ్రహం మనకుండాలి. ఓకే. ఆయన నడిపిస్తేనే మనం అన్నీ చేయగలుగుతాం.